ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆదివారం రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను. నువ్వు కష్టాల్లో ఉన్నావా? నష్టాల్లో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నావా? నిరుద్యోగంలో ఉన్నావా? కోర్టు సమస్యతో బాధపడుతున్నావా? ఎటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నా నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. నీకు తోడుగా ఉంటాను అని ఈరోజు ఈ ఆదివారం రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నాకెవరు సహాయం చేసేవారు లేరు, నాతో ఎవరు మాట్లాడేవారు లేరు, నన్ను ఎవరు పలకరించేవారు లేరు అని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మనుషులు మాట మార్చినట్టు మాట మార్చే దేవుడు కాదు. ఒక్కసారి దేవుడు మాట ఇచ్చినాడంటే మనం మట్టిలో కలిసే వరకు మనకు తోడుగా నిలిచేనే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. కనుక ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీకు నేను సహాయము చేస్తాను, నీ కొరకు నేను అండగా నిలబడతాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ కొద్ది మాటలు మీరు ఎక్కడి నుంచి వింటున్నారో, ఏ ప్రాంతం నుంచి వింటున్నారో, ఏ రాష్ట్రం నుంచి వింటున్నారో, ఈరోజు ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నారో, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు సహాయము చేస్తాను అని చెప్పి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కోర్టు సమస్యలో ఉన్నావా? ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? ఆయన నీకు సహాయం చేస్తాడు. నిరుద్యోగంతో ఉన్నావా? నీకు సహాయం చేస్తాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, తప్పనిసరి పరిస్థితులలో ఆయన నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనుషులు మాట తప్పినట్టు దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు ధైర్యముగా, అయ్యా నాకు సహాయము చేయబోతున్నందుకు వందనాలయ్యా, నన్ను దర్శించబోతున్నందుకు వందనాలయ్యా, నా కొరకు అండగా నిలబడబోతున్నందుకు వందనాలయ్యా, ఈరోజు చక్కని వాగ్దానముతో మీరు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా అని చెప్పి ఈ వాగ్దానాన్ని మీలో మీరు రిసీవ్ చేసుకొని ఈ వాగ్దానాన్ని ఇలా పట్టుకొని గనక మోకరించి ఇదే ఉదయకాల సమయంలో, అయ్యా నాకు సహాయము చేయబోతున్నందుకు వందనాలేసయ్యా అని చెప్పి నిలువు మోకాలేసి కన్నీరు గార్చి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చి మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు ఈ ఆదివారం రోజున ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి ఈరోజు దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనలను దర్శిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇకనైనా వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేద్దామా?
ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన. అయ్యా, ఈ ఆదివారం రోజున ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రత్యేకమైన వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. కృప కలుగును గాక నాయన. నీ మహిమ, నీ ప్రత్యక్షత మాపై కుమ్మరించినందుకు వందనాలయ్యా. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. కృప కలుగును గాక నాయన. నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నానయ్యా. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి నాయన. ఎంతమంది బిడ్డలు వాగ్దానం చూస్తున్నారో వారందరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తురమ్మని, నీ కృప, నీ కనికరము ప్రతి ఒక్కరిపై రిలీజ్ చేస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి, మరి ముఖ్యంగా నిరుద్యోగులను దర్శించండి ప్రభువా. గర్భఫలం లేని వారిని దర్శించండి ప్రభువా. వారి గర్భాలు తెరవండి ప్రభువా. వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభు. వారికి సహాయకులుగా మీరు ఉండండి ప్రభువా. నీ బిడ్డల్ని బ్లెస్ చేయండి ప్రభువా. ఈ రోజు అంతటిలో మీరే మాకు తోడు నీడగా ఉంటురమ్మని, మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి మీ తోడు నీడ ఉంచుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి బర్త్డేస్, ఇటువంటి మ్యారేజ్ డేస్ మరెన్నో మీరు జరుపుకోవాలని, దేవునికి మహిమకరంగా మీ జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.